తనకు తానుగా ఉన్నవాడు ఈ విశ్వమంతటిని సృష్టించి పాలిస్తున్న పాలకుడు దేవుడు. ఆయన పరమ పవిత్రుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు. ఆయనకు ఈ విశ్వమంతటి పైన సర్వాధికారము కలదు. తీర్పు తీర్చుటకైనను, శిక్షించుటకైనను, రక్షించుటకైనను, మరణించిన వారికి జీవం ప్రసాదించుటకైనను ఆయనకు సర్వాధికారము కలదు. అటువంటి పరమ పవిత్రుడైన మహోన్నతుడైనటువంటి దేవునకు ఎవరు సాటి రాలేరు. పాప స్వభావి అయినటువంటి మానవుడు దైవనామ ఉచ్చారణ జరుపుటకైనను యోగ్యుడు కాడని యూదులు విశ్వసించేవారు. దైవనామ ఉచ్చారణ జరిపిన వారిని దైవ దూషణ చేస్తున్నారని వారు పరిగణించి వారిని కఠినంగా శిక్షించేవారు. ఆ అనుసరణ నేటికి కూడా కొనసాగుతూ ఉంది. అటువంటి తరుణంలో క్రీస్తు ప్రభు దేవుణ్ణి తండ్రి అని సంబోధించడము మరియు తాను దేవునితో సమానమని పలకడము యూదులను ఆశ్చర్యపరిచింది మరియు కోపోద్రిక్తులను చేసింది. దాని కారణంగానే యూదులు యేసు ప్రభువును చంపదలిచారు. వారు యేసు ప్రభువును ఒక సంపూర్ణ మానవునిగానే గుర్తించారు. క్రీస్తును కేవలం ఒక సంపూర్ణ మానవునిగానే పరిగణిస్తున్న వారికి వారి పాటిస్తున్న ఆచారాల ప్రకారము, వారు అనుసరిస్తున్న చట్టాల ప్రకారము వారి యొక్క కోపము న్యాయమే, సమంజసమే. సకల మానవాళి పాప పరిహారార్థమై దేవునిచే పంపబడిన మెస్సయ్య యేసే అని, ఆయన సంపూర్ణ మానవుడే కాదు సంపూర్ణ దేవుడు అని ఆనాడు వారు యేసు ప్రభువును అంగీకరించినట్లయితే, స్వీకరించినట్లయితే నేడు యూద, క్రైస్తవ అను రెండు విభజనాత్మకమైనటువంటి మత సాంప్రదాయాలు, ఆచరణలు ఉండేవి కావు. విశ్వమంతా కలిసి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం. ఈనాటి సువిశేష గ్రంథ పఠనంలో ప్రస్తావింపబడినటువంటి కొన్ని విషయములను మనం పరిశీలించినట్లయితే దేవుడు క్రీస్తునకు వసగినటువంటి అధికారమును బట్టి ఆయన సంపూర్ణ మానవుడే కాదు సంపూర్ణ దైవము అని కూడా మనము అర్థం చేసుకోవచ్చును. అందులో మొదటిది క్రీస్తునకు తీర్పు తీర్చు అధికారము. తన యందు ఎటువంటి పాపము లేనివాడు మాత్రమే తీర్పు తీర్చుటకు అర్హుడు. అలా తన యందు ఎటువంటి పాపం లేనివాడు దేవుడు ఒక్కడు మాత్రమే. కానీ క్రీస్తు ప్రభు తన యందు ఎటువంటి పాపము లేదని, తన యందు పాపముందని ఎవరు నిరూపింపలేకపోయారు అని యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము మనకు సమాధానంగా నిలుస్తుంది. అంటే తన యందు ఎటువంటి పాపము లేదు అంటే తన యందు సంపూర్ణ దైవత్వము ఉంది అని మనము గ్రహించగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చుటకు, శిక్షించుటకు, రక్షించుటకు అధికారం కలవాడు అని ఈనాటి సువిశేష పట్టణము మనకు బోధిస్తూ ఉంది. రెండవది మృతులకు పునర్జీవనము కలిగించుట. మృతులకు పునర్జీవనము కలిగించుట అనేది సంపూర్ణంగా దైవ సంబంధితమే కానీ మానవ సంబంధితము కాదు. క్రీస్తు ప్రభు తన బహిరంగ పరిచర్యలో మరణించిన కొంతమందిని జీవముతో లేపుట మనము సువార్త గ్రంథ పఠనాలలో చూస్తాము. మరణించిన లాజరును జీవముతో లేపుట, మరణించిన యాయూరు కుమార్తెను జీవముతో లేపుట అనేక సందర్భాలు మనము చూస్తూ ఉంటాము సువార్త గ్రంథ పఠనమందు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడే కాదు సంపూర్ణ దైవము అని మనము గుర్తించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునకు తీర్పు తీర్చుటకును మరణించిన వారికి జీవము ప్రసాదించుటకును అధికారము కలదు. అంటే ఆయన సంపూర్ణ మానవుడే కాదు సంపూర్ణ దైవము అని మనము అర్థం చేసుకోవాలి. ఆయన దేవునిచే పంపబడిన మెస్సయ్య అని, సాక్షాత్తు దేవుడే అని మనము గ్రహించాలి. యూదుల వలె ఆయన యొక్క వాక్కును దైవ దూషణ చేస్తున్నాడు అని యూదుల వలె నిరాకరించగా ఆయన యొక్క వాక్కునందు సత్యముంది, ఆయన యొక్క వాక్కునందు జీవముంది అని మనము గ్రహించాలి, విశ్వసించాలి. అప్పుడే ఆయన వసకు అనుగ్రహాలకు మనము పాత్రులము అగుతాము. ఆమేన్.